సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా డిఎస్సి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ లక్డీకాపూర్లోని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట డిఈడి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 5 ఏళ్లుగా డిఎస్సి లేక నిరుద్యోగ యువత తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తగినంత సిబ్బంది లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు డిఎస్సి ప్రకటన చేయకుండా అదుగో ఇదిగో అంటూ మభ్యపెడుతోందని ఆరోపించారు. డిఈడి అభ్యర్థుల ఆందోళనలకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. చెన్నై అన్నాసలై రోడ్లోని కుంగిపోయిన ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది? 1000 లైట్ బస్ స్టాప్ వద్ద వాహనాల రాకపోకలు ఎలా ఉన్నాయి? నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రదేశాన్ని అధికారులు పునరుద్ధరించారా? అసలు రోడ్డు కుంగిపోవడానికి కారణాలేమిటి? అన్నాసలై రోడ్లో నిన్న నేడు పరిస్థితి ఎలా ఉందో చెన్నై నుంచి మా ప్రతినిధి కార్తిక్ మరిన్ని వివరాలు అందిస్తారు. సరిగ్గా నిన్న మధ్యాహ్నం ఇదే టయానికి కారుతో ప్రయాణిస్తున్న 2 ప్రయాణికులతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డులో 10 అడుగుల మేర కిందకు పడిపోయారు. అయితే ప్రస్తుతం 24 గంటల తర్వాత పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. 24 గంటల చెన్నై కార్పొరేషన్ అధికారులు వేగంగా స్పందించారు. మెట్రో శాఖ అధికారులు కూడా వేగంగా స్పందించారు. ఎక్కడైతే 10 అడుగుల మేర భూమి కుంగిపోయి ఉందో ఆ మొత్తాన్ని కూడా కవర్ చేశారని చెప్పుకోవచ్చు. దాని మీద మొత్తం ఇనుప రాట్లతో తాత్కాలికంగా రోడ్లను మరమ్మతులు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దాదాపు ఇది అన్నాసాలే రోడ్ అనేది చాలా ముఖ్యమైన రోడ్ అని చెప్పుకోవచ్చు. చెన్నై మహానగరంలో దాదాపు ఇది 24 కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ అన్నాసాలే రోడ్ అనేది. అయితే ఇది 1000 లైట్ బస్టాండ్ సమీపంలో నిన్న మధ్యాహ్నం సరిగ్గా ఇదే టయానికి వెళుతున్న సమయంలో ఏదైతే మెట్రో పనులు జరుగుతున్న నేపథ్యంలో కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వేగంగా జరుగుతున్నాయి. అయితే తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా తాత్కాలికంగా కొంత పనులకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సరిగ్గా వారం రోజుల క్రితం కూడా మెట్రో పనుల్లో భాగంగా జరుగుతున్న పనుల్లోనే ఒక కారు అటు వైపుగా వస్తే భూమిలోకి ఉరిగిపోయింది. అయితే ఆ ప్రమాదంలో కారుకి డ్యామేజ్ అయింది తప్పితే ఎవరికి కూడా ఏమీ కాలేదు. జస్ట్ టైరు మాత్రమే భూమి లోపలికి ఇమిడింది. అయితే నిన్న జరిగిన ప్రమాదంలో మాత్రం కారుతో పాటు బస్సు కూడా 10 అడుగుల మేర భూమిలోకి పడిపోయిన పరిస్థితి కనబడింది. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో అందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు. కారులో ఉన్న ప్రయాణికులతో పాటు బస్సులో ఉన్న 38 ప్రయాణికులు కూడా ఒక్కసారిగా ఆహాకారాలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే బస్సులోని ప్రయాణికులకు కానీ కారులోని ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కేవలం తాత్కాలికంగా చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. వారిని వెంటనే కూడా స్థానికులు సకాలంలో స్పందించి వారి అందరినీ కూడా వెలుపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది ఆదివారం కావడంతో పెద్దగా ట్రాఫిక్ అనేది లేకపోవడంతో కూడా ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. అయితే అంతే వేగంగా కూడా తమిళనాడు ప్రభుత్వం కానీ ఇటు చెన్నై నగరపాలక సంస్థ కానీ వేగంగా స్పందించింది. అంతే వేగంగా రోడ్ల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 200 మంది సిబ్బందితో వేగంగా 24 గంటల్లో రోడ్డున పునరుద్ధరించింది చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఏదైతే ఈ మెట్రో పనులు జరుగుతున్న ప్రదేశం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే కుంగే అవకాశం ఉందన్న ప్రదేశాల అన్నిట్లోనూ మరమ్మతులు చేపడుతూ ఉంది. అయితే అధికంగా ఎప్పుడు నిత్యం ట్రాఫిక్తో ఉండే ఈ అన్నాసైలై రోడ్డు ప్రాంతంలో ఇటువంటి ఘటన జరగడము వారం రోజుల్లో 2 జరగడం మాత్రం సంచలనం సృష్టించింది. అయితే ఒక్కసారిగా 10 అడుగుల మేర కారుతో పాటు బస్సు కూడా పడిపోవడం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో కూడా ఇది పలుమార్లు జరిగినప్పటికీ ఒక్కసారిగా బస్సు కారు పడిపోవడంతో మాత్రం తమిళనాడులో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే అంతే వేగంగా కూడా అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతులతో పాటు ఎక్కడైతే మెట్రో పనులు జరుగుతున్నాయో ఆ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ సమీపంలోని అన్ని రోడ్లను కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు నిర్వహించి వాటికి తాత్కాలికంగా కాకుండా శాశ్వతమైన పరిహారాన్ని కూడా చూపిస్తూ రోడ్లను మరమ్మతులు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్ రెడ్డితో కార్తిక్, ఎన్టీవీ, అన్నాసాలై రోడ్ నుండి.